ఓకే, ఈరోజు మనం ఇఫ్ ఎల్స్ బ్లాక్ గురించి నేర్చుకుందాం. రైట్, ఈ ఇఫ్ ఎల్స్ బ్లాక్ మీకు బాగా అర్థం కావడానికి ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ టేక్ ఏ ఏజ్ ఇన్పుట్ ఫ్రమ్ ఏ యూజర్ అండ్ ప్రింట్ హీ ఈజ్ అడల్ట్ ఆర్ టీన్. సో యూజర్ నుంచి మనం ఏజ్ ఇన్పుట్ తీసుకోవాలి. ఏజ్ అంటే ఏంటి? ఇంటీజర్. రైట్, సో ఇంటీజర్ ఇన్పుట్స్ యూజర్ నుంచి ఎలా తీసుకుంటాము? ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ప్రీవియస్ వీడియోలోనే ఇది చెప్పాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి. సో ఎలా తీసుకుంటాము? ఇంటీజర్ ఇన్పుట్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాయాలి. రైట్, ఓకే. నెక్స్ట్ ఇన్పుట్ తీసుకుని నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నా అంటే అడల్ట్ ఆర్ టీన్. సో అడల్ట్ ఆర్ టీన్ అనేది మనకి ఎలా తెలుస్తుందో, ఒకవేళ ఏజ్ అనేది నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే అడల్ట్ అవుతుంది, లేదు లెస్ దాన్ ఆర్ 18 అయితే సింపుల్గా టీన్ అవుతుంది నాకు. గాట్ ఇట్. సో కండిషన్ ఒకటి చెక్ చేస్తున్నాం, లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 లేకపోతే లెస్ దాన్ 18 అనేసి ఒక కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. ఇలా కండిషన్స్ అనేవి మనం చెక్కింగ్ అనేది చేయాలి అంటే పైథాన్లో మనము ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనేది వాడాలి. ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనేది వాడాలి. సో ఒకసారి కోడ్ రాద్దాం, సో అన్నీ మీకు క్లియర్గా అర్థమైపోతాయి. సో ఏజ్ ఇన్పుట్ తీసుకోవాలి. ఏజ్ అంటే ఏంటి? ఇంటీజర్ ఇన్పుట్. సో ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని సింపుల్గా నేను ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాశాను. సో ఇంటీజర్ ఇన్పుట్ అనేది యూజర్ నుంచి తీసేసుకున్నా. రైట్, సో ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలి? నాకు వచ్చిన ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 లేకపోతే లెస్ దాన్ 18 అని చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేస్తా? ఒక ఇఫ్ కండిషన్ రాసుకుంటా. ఏమని? ఏజ్ ఆర్ యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే అడల్ట్. రైట్, సో ఈజ్ టు రాసిన తర్వాత ఎంటర్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నా కర్సర్ అనేది ఇక్కడికి వచ్చేసింది. రైట్, ఇక్కడికి రాలేదు, బిగినింగ్కి రాలేదు, మిడిల్లోకి వచ్చింది. బికాస్ పైథాన్లో నాకు ఇంటెంటేషన్స్ అనేవి సెట్ అవ్వాలి. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితేనే నాకు ప్రింటింగ్ కావాలి, కాబట్టి ఇఫ్ కండిషన్ లోపల రాసుకోవాలి నేను. సో ఇక్కడ నుంచి కోడ్ రాయడం స్టార్ట్ చేస్తా. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే అడల్ట్ ప్రింట్ చేసుకోవాలి. సింపుల్గా ప్రింట్ అడల్ట్ అనేసి చెప్పాను. రైట్, లేదు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 లేదు, అలాంటప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఆ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు నేను అడల్ట్ అనేది ప్రింట్ చేయకూడదు. రైట్, టీన్ ప్రింట్ చేయాలి. సో బై డిఫాల్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 లేకపోతే బై డిఫాల్ట్గా నేను టీన్ ప్రింట్ చేసుకోవాలి. సో అందుకోసం నేను ఏం రాశానంటే ఎల్స్ రాసేసి ఎల్స్ లోపల ప్రింట్ రాసేసి సింపుల్ ఇక్కడ ఏం రాశానంటే టీన్ రాశాను ఇక్కడ. రైట్, గాట్ ఇట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐదర్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఇస్తే ఐదర్ ఇఫ్ బ్లాక్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎల్స్ బ్లాక్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి. రెండు అవ్వవు మీకు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు రన్ చేస్తా కోడ్. 29 ఇచ్చాను. 29 అనేది ఏజ్ ఇచ్చాను. 29 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కాదా? ఎస్, కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత నేను సింపుల్గా అడల్ట్ అనేది ప్రింట్ చేసేసుకుంటా సింపుల్గా. సో ఎంటర్ కొట్టగానే అడల్ట్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ రన్ కొట్టేసి 12 కొట్టాను. ఓకే, ఇన్పుట్ 12 ఇస్తున్నా. 12 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 నో, కండిషన్ ఫెయిల్. కండిషన్ ఫెయిల్ అయితే బై డిఫాల్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్ బ్లాక్లో నాకు ఏముంది? ప్రింట్ టీన్. సో అవుట్పుట్ ఏమొస్తుంది? నాకు టీన్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఏమర్థమైంది? ఐదర్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఇఫ్ కండిషన్ అనేది నాకు ట్రూ అవుతే నాకు అడల్ట్ ప్రింట్ అవుతుంది, లేదు ఇఫ్ కండిషన్ అనేది నాకు ఫెయిల్ అయింది, ఫాల్స్ అయింది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతే బై డిఫాల్ట్గా ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి టీన్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఐదర్ ఇఫ్ ఆర్ ఎల్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రింట్ అవుతుంది మీకు.